నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు మనకు కొత్తగా ఈరోజు నుంచి అనగా 1 జూలై 2024 ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి కొత్తగా ఏర్పడే చట్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారతదేశంలో 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ చట్టాలు మనం 75 సంవత్సరాలుగా కలోనియల్ అంటే మనం వారి యొక్క పోకడలను, వారి యొక్క అజమాయిషిని, వారి యొక్క పోకడలను మాత్రమే మనం ఇప్పటివరకు వారసత్వంగా తీసుకున్నాం. సో కాబట్టి వారి యొక్క చట్టాలు ఇప్పటివరకు కూడా మనం 75 సంవత్సరాల నుంచి వారి ఏర్పరిచిన చట్టాలని మనము సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ ఈ యొక్క క్రిమినల్ చట్టాలని మనం ఇప్పటివరకు కూడా అనుసరిస్తూ వస్తున్నాం. సో కాబట్టి కావాల్సినటువంటి మార్పులను ఏర్పాటు చేయాలని సిఆర్పిసిలో, ఐపీసీలో, ఎవిడెన్స్లలో ఎన్నో మార్పులు ఏర్పడ్డప్పటికీ పూర్తిగా ఈ యొక్క భారతదేశకు అనుకూలంగా భారతదేశమైన పేర్లతోని ఏర్పడినటువంటి చట్టాలే ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి చట్టాలు. ఈ 3 చట్టాలు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. సో ఇండియన్ పీనల్ కోడ్ అనేది మనకు 1860 1860 సంవత్సరం నుంచి ఏర్పడినటువంటి చట్టం. అంటే దాదాపు 1860 సంవత్సరాలు అంటే 150 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి చట్టము ఇప్పటివరకు మనం ఫాలో అవుతున్నామంటే దాని ఎంత ఘోరమో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సిఆర్పిసి తీసుకున్నట్లయితే 1973 అంటే ఆల్రెడీ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఏర్పడే చట్టమే 1973లో. అంటే 1973 నుంచి కూడా మనము ఈ యొక్క సిఆర్పిసిని అమలైనటువంటి పాలిస్తున్నాము. అలాగే ఎవిడెన్స్ యాక్ట్ అంటే మనం దాదాపు 1872 సంవత్సరంలో దాని యొక్క అమెండ్ చేసిన అప్పటి నుంచి కూడా మనం ఫాలో అవుతున్నాం. కానీ ఈ 3 యొక్క చట్టాలకు ఐపీసీకి, సిఆర్పిసికి, ఎవిడెన్స్కు 3 అనుబంధంగా వచ్చిన చట్టాలే. ఒకటి ఐపీసీకి మనము భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్గా తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు బిఎన్ఎస్ 2023 అనేది కొత్తగా ఏర్పడే చట్టము. ఈ కొత్తగా ఏర్పడే చట్టం మొత్తం కూడా మార్పులతో, అంటే అందులో ఉన్నటువంటి మార్పులు అనగా పాత ఉన్న సెక్షన్లు, ఇందులో ఉన్న సెక్షన్లు అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నప్పటికీ ఇందులో చాలా మార్పులతోని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా దండన, పనిష్మెంట్కు బేస్గా ఉండేటివి. కానీ ఇప్పుడు ఏర్పడేటువంటి చట్టాలు విక్టిమ్కు న్యాయం కోసం ఏర్పడేటువంటి చట్టాలు. న్యాయ వ్యవస్థను మనం సకూలమైన మార్పులు రావాలనే ఉద్దేశంతో, క్లయింట్కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఏర్పడే చట్టాలే ఈ యొక్క కొత్తగా ఏర్పడేటువంటి బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. సిఆర్పిసి, క్రిమినల్ ప్రాసెస్ కోడ్ అంటాం. ఈ యొక్క సిఆర్పిసిని మనం ఇప్పుడు బిఎన్ఎస్ఎస్గా మార్చుకున్నాం. బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత. భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే ఈ యొక్క భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేది ప్రాసెస్ కోడ్ అనమాట. అంటే కోర్టు విధానం ఏ విధంగా ఉండాలి, కోర్టు యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి అనేది, అంత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏ విధంగా ఉండాలనేది చెప్పేదే ఈ యొక్క బిఎన్ఎస్ఎస్. ఇందులో కూడా మనకు ఎప్పుడో ఏర్పడేటువంటి చట్టాలు, తయారు చేసినటువంటి 1973లో అయినప్పటికీ ఇప్పటికి కూడా దాదాపు 50 సంవత్సరాలు కింద ఏర్పడేటువంటి చట్టం. అంటే అది ఎప్పుడో 1947లో స్టార్ట్ చేశారు. కానీ అప్పటి నుంచి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కొత్తగా ఏర్పడాలనే ఉద్దేశంతో, సత్వరమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఏర్పడేటువంటి చట్టమే ఈ యొక్క సిఆర్పిసికి అనుబంధంగా అనుగుణంగా దానికి అపోజిట్ చేసుకుంటూ నెక్స్ట్ బిఎన్ఎస్ఎస్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది ఎవిడెన్స్ యాక్ట్ అన్నాం. సో ఎవిడెన్స్ని ఇప్పుడు మనం తీసుకునేది భారతీయ సాక్ష్య అధినియం. అంటే ఈ యొక్క ఎవిడెన్స్ని భారతీయ సాక్ష్య అధినియంగా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 3 యొక్క చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందా, చట్టాలు మారిస్తే ఏమైనా ప్రజలకు ప్రయోజనం ఉందా అంటే, ఈ యొక్క కలోనియల్ పోకడలకు, అంటే భారతదేశంలో ఎప్పుడు కూడా బానిసత్వం అనేటువంటి పోకడలను వారికి అనుకూలంగా ఇంగ్లాండ్ వారు వాళ్ళకు అనుకూలంగా భారతీయులను ఎలాగో లొంగదీసుకోవాలా అన్న ఉద్దేశంతో ఏర్పడ్డ చట్టాలు వాళ్ళు చేసినటువంటి చట్టాలు. ఇప్పుడు మనము వాళ్ళ యొక్క కలోనియల్ పోకడలను తగ్గించేయాలి, మనం భారతదేశంలో స్వయంగా మేము చట్టాలు ఏర్పరచుకోగలుగుతాం, మేము ఈ చట్టాలు యొక్క చేయగలుగుతాం అన్నటువంటి ఉద్దేశంతో తయారు చేసిన చట్టాలే కొత్తగా ఏర్పడే చట్టాలు. ఇప్పుడు కొత్తగా ఏర్పడే చట్టాలకు పాతగా ఉన్న చట్టాలకు గల తేడా ఏంటిది, ఏమైనా తేడాలు ఉన్నాయా, అవే సెక్షన్లు అవే ఉన్నాయా అని చాలామంది అంటుంటారు. కానీ కొత్తగా ఏర్పడే చట్టాలలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళలపైన, చిన్నపిల్లలపైన అఘాయిత్యాలకు సీవియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. సో మహిళలపైన, చిన్నపిల్లలపైన పనిష్మెంట్స్. అప్పుడు ఇంతకుముందు మహిళలపైన పెళ్లి చేసుకుంటానికి ప్రామిస్ చేసి అతను పెళ్లి చేసుకోకుండా పోతే అతనికి చట్టమే లేదు. సో దానివల్ల నేను లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఆమెను వదిలేశారు. కానీ ఇప్పుడు దానికి 10 సంవత్సరాల కారాగార శిక్ష పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే చిన్నపిల్లలపైన ఆఘాత్యం చేస్తే, అంటే ఇంతకుముందు మనం మైనర్లని వాడము, ఇప్పుడు మైనర్లని వాడకుండా డైరెక్ట్గా 18 సంవత్సరాలు కింద ఉన్న పిల్లలందరినీ చిన్నపిల్లలుగా ట్రీట్ చేసి వాళ్ళ మీద రేప్ కానీ
జరిగితే డైరెక్ట్గా పనిష్మెంట్ ఫర్ డెత్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష కానీ లేదా డెత్ పనిష్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది. వృద్ధుల మీద సో ఎవరైనా వృద్ధులపైన కేసులు పెట్టినప్పుడు కూడా ఇమీడియట్గా వృద్ధులు ఎవరైనా కోర్టుకు వచ్చి కేసు పెట్టాలంటే ఇంతకుముందు భయపడేవాళ్ళు, ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే కుదరకపోయేదని. కానీ వృద్ధులకు, చిన్నపిల్లలకు, మహిళలకు ప్రొటెక్షన్ కోసం ఏర్పడ్డ చట్టాలు, ఈ చట్టాలలో చాలా వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. అంతేకాకుండా జీరో ఎఫ్ఐఆర్ అన్నాం. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది? జీరో ఎఫ్ఐఆర్ అంటే ఇంతకుముందు ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే మీ ఆధార్ కార్డు తీసుకొని రండి, మీరు ఏ ఏరియా, ఓకే మాది కోటి ఏరియా, సో కోటి ఏరియా మీరు కోటికి రాదు, హ్యాబిట్స్కి వస్తారంటే హ్యాబిట్స్కి పోగానే హ్యాబిట్స్ కాదు మీరు ఇంకొక దగ్గరికి వస్తారని చెప్పేవాళ్ళు అనమాట. అట్లా అతనికి కేసు పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోలీస్ స్టేషన్ పోతే ఆ తిరగలేక కేసు పెట్టేవాడు కాదు. కానీ ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఆ రాష్ట్రంలో ఎక్కడైనా నుంచి అయినా అతను కేసు పెట్టుకోవచ్చు. సో అలాగే ఆ రాష్ట్రం నుంచి కేసు పెట్టుకున్న తర్వాత జీరో ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక అమోఘమైనటువంటి ఆపర్చునిటీ ఏంటంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అంటే సామూహిక మాధ్యమాల ద్వారా మొబైల్తో కానీ లేదా ల్యాప్టాప్లతో కానీ కూడా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ చేయొచ్చు. కానీ 3 రోజుల లోపల ప్రత్యక్షంగా క్యాండిడేట్ మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఇవ్వాలి. అంటే ఒక కంప్లైంట్ చేయాలి అనేటువంటి కేసు చేయాలంటే ఇంతకుముందు పోలీస్ స్టేషన్లు చక్కర్లు చుట్టి తిరిగి చేయాలా, అవుతుందా కాదా, సో ఏం చేస్తే అవుతుంది, అలాగే ఎవరైనా రాజకీయ నాయకుల పొద్దులు ఉంటే కేసు అవుతుంది లేకుంటే కాదు అనేటువంటి ఫీలింగ్స్తోని భారతదేశంలో చాలామంది సామాన్యులకు ఈ ఆపర్చునిటీ దొరకకపోయేది. కానీ ఈ కొత్తగా ఏర్పడిన చట్టాల ద్వారా ప్రతి సామాన్యుడు కూడా కేసు పెట్టాలనుకుంటే, ఎవరి మీద కేసు పెట్టాలనుకుంటే ఈజీగా కేసు పెట్టడం అనేది ఈజీగా జరుగుతుంది. మెయిన్ అతిపెద్ద మార్పు ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా. ఇంతకుముందు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఈ యొక్క ఎవిడెన్స్గానే కన్సిడర్ చేసేవాళ్ళు కాదు, సెకండరీ గ్రేడ్ ఎవిడెన్స్ అనేవాళ్ళు. అలాగే ఏదైనా పేపర్ ఉందా, లేకుంటే మీరు ఎవరైనా చూసినరా, సో ఏదో ఒక రకంగా ఎవిడెన్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఎలక్ట్రానిక్లా మీద ఎవిడెన్స్ తీసుకునే కాదు, ఫోన్ రికార్డింగ్లు కానీ తీసుకునే వాళ్ళు కాదు. సో ఏదన్నా ఏ చేసినా కానీ ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ఎవిడెన్సెస్ని కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఒకవేళ కన్సిడర్ చేసినా దానికి 65B సర్టిఫికేట్ తీసుకొస్తే మాత్రమే ఈ యొక్క ఎవిడెన్స్ని మేము కన్సిడర్ చేస్తాము. లాస్ట్కు ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి మళ్ళీ ఒక జడ్జిమెంట్ని తీసుకొని వచ్చి అలాంటిది చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు ఇంత పెద్ద కేసులలో సో ఈ యొక్క పెద్ద కేసులలో కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ఎంత ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ ఆ కేసు నుంచి పెద్ద వాళ్ళు లక్షల కోట్ల కుంభకోణాలు కూడా చేసి తప్పించుకున్న అవకాశం దొరికింది. సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్కే పెద్దపీట వేయడం జరిగింది. ప్రతి ఎవిడెన్స్ను కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను యాక్సెప్ట్ చేయాలా. అంతేకాకుండా ఇంతకుముందు ట్రయల్స్ జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ట్రయల్ ఫిజికల్ ట్రయల్గా ఉండేది. దాన్ని జడ్జి గారు ఏం రాస్తే అదే ఆర్గ్యుమెంటు, అదే జడ్జిమెంటు. సో ఇప్పుడు ఈ ట్రయల్ని కూడా రికార్డ్ రూపంలో సబ్మిట్ చేయాలి కోర్టుకి. సో ఆ ఎవిడెన్సెస్ కూడా మనకు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎవరైనా క్రిమినల్ కేసులలో కానీ లేదంటే మన యొక్క రేప్ కేసులలో 376 అంటాము. ఇప్పుడు ఈ యొక్క 376 కేసులలో ఇంతకుముందు ఎప్పుడన్నా కానీ రేప్ కేసులు జరగాలంటే ఆ రేప్ కేసెస్కి ఎవిడెన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ 376 కేసులలో కానీ మైనర్లపైన జరిగిన కేసులు కానీ కోర్టులో కాకుండా డైరెక్ట్గా క్యాండిడేటే ఏ రకమైన ఎవిడెన్సెస్ చూపించినా, మొబైల్ ఫోన్లో కానీ లేదా సీసీ కెమెరా ఎవిడెన్సెస్ కానీ ఏ రకమైన ఎవిడెన్సెస్ చూపినా కోర్టు ఫస్ట్ ఎవిడెన్సెస్ కానీ మొదటి ఎవిడెన్స్ కానీ భావించి వాటిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము తెలుసుకున్న వాటిల్లో కొత్తగా ఏర్పడే చట్టాలలో మనం మొదలుకి ఏమనుకున్నాము, మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు వాళ్ళకు బెనిఫిట్ జరగాలని చెప్పేసి ఎక్కువగా ప్రిఫరెన్స్ చేయడం జరిగింది. అలాగే జీరో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఎవిడెన్స్గా తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కూడా కోర్టులలో కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం జరిగింది. ఇలా ఈ అన్ని రకాలుగా అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎలక్ట్రానిక్ మీడియాని. ఇంతకుముందు అంటే దాదాపు 1800 సంవత్సరాల కింద అసలు ఎలక్ట్రానిక్ లేదు, ఫోన్ లేదు, మీడియా లేదు, అసలు ఎవిడెన్సెసే ఉండేటివి కాదు. సో కాబట్టి ఓన్లీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే తీసుకొని వాటిని ఎవిడెన్స్గా తీసి దానికోసం సెర్చ్ చేసి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లో ఫింగర్ ప్రింట్ కంటే ఈ ఐబ్రోస్ యొక్క టెస్ట్ తీసుకొని దాంతో మాత్రమే ఎవిడెన్సెస్ తీసుకొని ఇమీడియట్గా 30 నుంచి 90 డేస్ లోపల ఆ యొక్క కేసుని క్లోజ్ చేయాలనే విధంగా తీసుకుంటున్నారు అనమాట. అంటే సత్వరంగా క్లయింట్కు న్యాయం జరగాల, విక్టిమ్కి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఏర్పడే చట్టాలే ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, అలాగే ఈ యొక్క భారతీయ
సాక్ష్య అధినియం. ఈ కొత్తగా ఏర్పడే చట్టాల వల్ల సామాన్యులకు మరియు భారతదేశంలో ఉన్న ప్రజలకి ఎప్పుడు కూడా న్యాయం జరగడంతో పాటు కొత్తగా క్రిమినల్ కేసులు చేయాలంటే భయం ఏర్పడాలన్న ఉద్దేశంతో తొందరగా కేసులు చేయడము, డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మెయిన్ ఉద్దేశం చెప్పాలంటే పోలీసు వారికి అధికమైన మన పవర్స్ ఇవ్వడం జరిగింది. ఎట్లా, ఇంతకుముందు ఒక కేసులో ఒక వ్యక్తికి జ్యుడిషియరీ రిమాండ్ తీసుకోవాలనుకుంటే లేకుంటే ఓన్లీ 14 రోజుల వరకు మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఈ యొక్క 14 రోజుల వరకే రిమాండ్ తీసుకొని ఈ యొక్క ఎంక్వైరీ ఇప్పుడు 90 రోజుల వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ తీసుకోవచ్చు. ఈ 90 రోజులలో కొన్ని రోజులు వదిలిపెట్టి మళ్ళీ తీసుకోవచ్చు. ఒకవేళ డౌట్ వచ్చినాక వదిలిపెట్టినా కానీ మళ్ళీ ఈ 90 రోజుల లోపల మళ్ళీ వచ్చి ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్ తీసుకోవచ్చు. అంటే పోలీసు వారికి విపరీతమైన పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పోలీసు విపరీతం పవర్ చేయడం వల్ల వీళ్ళు మిస్యూజ్ చేస్తారా అనేటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఎవిడెన్సెస్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదు కాబట్టి వారు ఖచ్చితమైనటువంటి విధానం చేయాల్సిన అవసరం ఉంటుంది. జడ్జెస్కి కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా కూడా వారికి జడ్జిమెంట్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. అంటే క్రిమినల్ చట్టాలు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో దేశంలో అప్పుడు క్రిమినల్స్ మన క్రిమినాలిటీ చేయాలంటే బాగా ఇబ్బంది పడతారు. అప్పుడు ఈ యొక్క క్రిమినల్ రేట్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో మెయిన్గా ఇంతకుముందు పెళ్లి చేసుకుంటామని చెప్పి ప్రామిస్ చేసి వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకొని తప్పించుకునేవాళ్ళు. ఆ టైంలో ఆ కేసులలో 10 సంవత్సరాల పనిష్మెంట్ సివియర్గా ఇవ్వడం జరిగింది. అంటే 7 సంవత్సరాల కంటే ఏవో పనిష్మెంట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. అంటే ఇప్పుడున్నటువంటి క్రిమినల్ కేసులలో బెయిల్ అనేది అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి క్రిమినల్స్ ఏ యొక్క నేరం చేయాలన్నా ఆలోచించి జాగ్రత్తగా నేరం చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. అంతే కాబట్టి ఈ యొక్క నేరాలకు పాల్పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏర్పడ్డ చట్టాలు అన్నీ కూడా న్యాయము, సత్వర న్యాయము అన్న సంకల్పంతో మాత్రమే తయారు చేయబడ్డాయి. సో కాబట్టి ఈ యొక్క కొత్త చట్టాలను మనం వెల్కమ్ చేసుకుంటూ ఈ యొక్క కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత ఐపీసీ బదులు ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత తీసుకున్నామన్నాము. సిఆర్పిసికి బదులుగా మనం భారతీయ నాగరిక సురక్ష సంహిత తీసుకున్నామన్నాము. అలాగే ఎవిడెన్స్కి బదులుగా భారతీయ సాక్ష్య అధినియము. ఈ 3 క్రిమినల్ చట్టాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. సో భారతదేశంలో న్యాయ వ్యవస్థలో చాలామంది మార్పులు ఏర్పడతాయి. ఈ యొక్క కలోనియల్ పోకడలకు అంటే బానిసత్వ పోకడలు అన్నీ కూడా సమసిపోతాయి. సో కాబట్టి ఈ కొత్త చట్టాలను మనం ఎంకరేజ్ చేద్దాం. ఈ కొత్త చట్టాల ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.